Hi, hello, namaste. Welcome to Cube TV Network. This is your Shravani. ప్రస్తుతం సుచిత్రాలో షోరూమ్ ఒకటి కలకలలాడిపోతుంది. ఫ్రీగా ఏమైనా గోల్డ్ ఇచ్చేస్తున్నారా అన్నంత క్రౌడ్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ నాట్ దట్, ఇక్కడ ముకుందా జ్యువెలర్స్ గ్రాండ్ లాంచ్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. చాలామంది కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ఇంత గోల్డ్ రేట్ పెరుగుతున్నా కూడా లైట్ వెయిట్ కలెక్షన్స్ పైన వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చాలామంది గోల్డ్ రేట్స్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ని చూడడానికి కొనటానికి వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ముకుందాస్ డైరెక్టర్ కృష్ణ గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ సార్, మొత్తానికి సాధించారు హైదరాబాద్ లో. అంతే కదా. ఇంకా ఇంకా ఇలాంటి షోరూమ్స్ చాలా చాలా ఎక్కువగా మీరు లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు బిజినెస్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ ముకుందా సుచిత్ర బ్రాంచ్ స్పెషాలిటీస్ ఏంటి, ఎందుకు రావాలి? ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలి? అంటే ఒక సుచిత్ర బ్రాంచ్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటంటే బంగారు ఆభరణాలు ఫ్యాక్టరీలో తయారైపోయి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వచ్చేస్తాయి. అందువల్ల కస్టమర్కి ఈ వేస్టేజ్ ఛార్జీలు అని మేకింగ్ ఛార్జీలు అని వేస్తుంటారు బయట. మన దగ్గర మేకింగ్ ఛార్జెస్ 0, వేస్టేజ్ కూడా అతి తక్కువ ఉంటాయి. ప్లస్ ఇప్పుడున్న గోల్డ్ రేటు బాగా పెరుగుతూ ఉంది. ఎవరైనా కానీ మధ్యతరగతి పీపులే కానీ హై క్లాసే కానీ ఎవరైనా కానీ కొనాలంటే ఆలోచించి కొనాల్సి వస్తుంది. వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే మెయిన్ మా ఫోకస్ అంతా లైట్ వెయిట్ జ్యువెలరీ మీద ఉంటుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ కోసం మన దగ్గరికి స్పెషల్గా వస్తారు కస్టమర్స్. అలాగే మన దగ్గర ఉన్న విఏ ఛార్జెసే కానీ. ఓకే, ఫ్యాక్టరీ అవుట్లెట్ అనగానే చాలా డిఫరెంట్ గా ఉంది. అది ఏంటి, బట్టలకు ఉంటది లేదంటే చెప్పులకు ఉంటది, ఇక్కడ గోల్డ్ ఏంటి ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టడం ఏంటి అని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు? ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది మీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఇవ్వటానికా, ది బెస్ట్ ప్రైస్ లో కస్టమర్స్ కి ఇవ్వటానికా? ఫస్ట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇవ్వడానికి మీరు అన్నట్టు, 2 బెస్ట్ ప్రైజ్లు ఇవ్వడానికి, 3 గుడ్ సర్వీస్ ఇవ్వడానికి. ఇవాళ రేపు ఏంటంటే బంగారపు వస్తువు అమ్మగానే సరిపోదు. ఆ వస్తువు ఉన్నంతకాలం, ఆ కస్టమర్ అది యూజ్ చేసినంతకాలం వాళ్ళకి లైఫ్ టైం జీవితకాలం సర్వీస్ ఇస్తాం మేము. కొన్ని షాపులు ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు అన్నారు ఎలక్ట్రానిక్స్ అలాంటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే 6 months 1 year వారంటీ ఇస్తారు, తర్వాత మనం వెళ్ళినా పట్టించుకోరు. ఒకవేళ కొన్న చోటుకి వెళ్తే అసలు పట్టించుకోరు, సర్వీస్ సెంటర్ వేరే ఉంటుంది అంటారు. మన దగ్గర అలా కాదు. మన బ్రాంచీల్లో ఎక్కడ తీసుకున్నదైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ జీవితకాలం ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటన్నారు? ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటంటే మనం ఆభరణాలు మన సొంత వర్క్షాప్లో తయారు చేసి ఎవరి దగ్గర మనం పర్చేజ్ చేయకుండా సొంత ఆభరణాలను తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ రిటైల్గా కస్టమర్కి ఇస్తాం కాబట్టి కస్టమర్కి తక్కువ రేట్లో ఇస్తాం. అందువల్ల కస్టమర్ ప్రిఫర్ చేస్తారు. అంటే బంగారం రేటు బయట బులియన్ మార్కెట్స్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా పర్ గ్రాము పర్ తులా అలానే ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా. బట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ షోరూమ్స్, అదర్ షోరూమ్ ప్రైజెస్ అండ్ మీకు అత్యంత తక్కువ అంటున్నారు, దేంట్లో తక్కువ ఉంటుంది? గోల్డ్ రేట్ అనేది ఏంటంటే ఎక్కడైనా కామన్, ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ 916 అంటాం, అది 22 క్యారెట్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య 18 క్యారెట్ వచ్చింది, 75% ప్యూరిటీ. దానికి ఫిక్స్డ్ ఉంటుంది రేట్. ఎక్కడైనా మన షాపే కానీ మార్కెట్ కానీ ఎక్కడైనా కానీ ఈక్వల్ ఉంటుంది. మిగతాదంతా కస్టమర్కి ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు బంగారపు వస్తువు కొనాలంటే తరుగని, మజూరని, రాళ్ల ధరలని, జిఎస్టీ అని 4 రకాలు ఉంటాయి. అదే ప్లెయిన్ ఆభరణాలు కొనుక్కుంటే రాళ్ల ధర ఉండదు, ఓన్లీ తరుగు, మజూరి, జిఎస్టీ ఉంటుంది బయట మార్కెట్లో ఎక్కడైనా కానీ. మన దగ్గర ఏంటంటే తరుగు ఉంటుంది. అది తరుగు అతి తక్కువ తరుగు. ఫస్ట్ ఎవర్ 2 to 12% అనే కాన్సెప్ట్లో బంగారు ఆభరణాలని మార్కెట్లోకి తీసుకొచ్చింది మనమే, ముకుందా. పక్క 2003 March 9న మనం ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసాం. అతి తక్కువ వ్యవధిలో 6వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా అంటే ఇంకా 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు. ఇంత తక్కువ కాలంలో మనం 6వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అంటే మనం ఇచ్చే వెరైటీలు, మనం ఇచ్చే రేటు, మనం ఇచ్చే సర్వీస్తోనే మా కస్టమర్లు కూడా మమ్మల్ని బాగా ఆదరించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రైట్. మీ ఫస్ట్ షోరూమ్ లాంచ్ అయినప్పుడు నెక్స్ట్ ఎక్కడ వస్తుందని చాలా మంది అనుకున్నారు, అది అలా తిరిగి ఇప్పుడు సుచిత్ర. ఫస్ట్ షోరూమ్ లాంచ్ చేసినప్పుడు మాకు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. మా కస్టమర్లే మాతో ఇన్ని బ్రాంచ్లు పెట్టించారు. చెప్పండి నెక్స్ట్ అంటే
చందానగర్ అతి తక్కువ వ్యవధిలో ఏప్రిల్ లో మనం ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ 7th బ్రాంచ్ ఓన్లీ తెలంగాణలోనే ఏపీలో కూడా విస్తరించాలనుకుంటున్నారు. 1 by 1 అన్ని ఒకేసారి అంటే కాదు. ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది, పాత బంగారం డిపాజిట్ చేయండి అని చెప్పి. ఈ కాన్సెప్ట్ ఏం జరుగుతుంది ఏంటంటే చాలా మటుకు మనం మన అఫ్ కోర్స్ ఇక్కడే కాదు, ఓవరాల్ ఇండియా మనం బంగారం వస్తువులు ఒక ఫంక్షన్ కోసం అకేషనల్ గా కొనుక్కుంటాం. కొన్న తర్వాత ఇక దాంతో మాక్సిమం బీరాలను బ్యాంక్ లాకర్లను పెడతారు. బ్యాంక్ లాకర్లో పెట్టకుండా అది మన దగ్గర డిపాజిట్ చేసుకున్నారు అనుకోండి, 6 నెలల వ్యవధిలో మీరు రిటర్న్ ఇచ్చిన వెయిట్కి సరిపడా వెయిట్తో కొత్త ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. మీకు ఏ విధమైన ఛార్జీలు ఉండవు, వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జ్ కానీ ఏమి ఉండదు. మీరు కొనుక్కున్న వస్తువులు రాళ్ళు ఉంటే రాళ్ళ కాస్ట్ పే చేయాలి, అది కూడా అతి తక్కువ జిఎస్టీ పే చేయాలి. ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మా దగ్గర రాళ్లకు కూడా మనం రీసేల్ వాల్యూ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం అనమాట. ఎక్కడ కూడా ప్రపంచంలో మీకు ఓన్లీ ప్రీషియస్ స్టోన్స్ కే రీసేల్ వాల్యూ ఇస్తారు. అంటే రూబీస్, ఎమరాల్డ్స్, డైమండ్స్ అలాంటి వాటికే రీసేల్ వాల్యూ ఇస్తారు. మనం అలా కాకుండా కస్టమర్ కొన్న వస్తువుల్లో ఆ బిల్లులో స్టోన్ కాస్ట్ అని ఎంత పడిందో అంత కాస్ట్కి రీసేల్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తాం. 65% ఎనీ టైం, ఇంత వ్యవధానం ఏం లేదు. బట్ కొన్నప్పుడు స్టోన్స్ కి వాల్యూ ఉంటుంది, దాని వెయిట్ అనేది కన్సిడరబుల్ అవుతుంది. బట్ మీరు దానికి క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. ఇక్కడ కూడా మీకు లాస్ ఏమి ఉండదు. అట్లేం ఉండదు, లాస్ ఏమి ఉండదు. ఏంటంటే కస్టమర్ వాళ్ళు ఇంకోటి తీసుకుంటారు కదా, కస్టమర్ రిపీటెడ్ గా వస్తారు. ఆ బెనిఫిట్ ఏంటంటే రిపీటెడ్ గా వస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు తీసుకొస్తారు. దానివల్ల మనకి టర్న్ ఓవర్ పెరుగుతుంది. కృష్ణ గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్స్టర్స్ అమ్మాయిలు అబౌట్ 20 నుంచి ఒక 35 ఇన్ బిట్వీన్ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా యూత్ లైట్ వెయిట్ కలెక్షన్స్ పైన ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అసలు వాళ్ళకి హెవీ ఆర్నమెంట్స్ వద్దు, మీది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూనే లైట్ వెయిట్ కలెక్షన్స్. దీని గురించి మీ మాట. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరే. మీ మెడలో వేస్తున్నారు నల్లపూసలు గొలుసు, చాలా లైట్ వెయిట్ అది. అలాంటి వాటి మీదే మా ఫోకస్ ఉంటుంది. బ్లాక్ బీడ్సే కానీ ఇప్పుడు కాలేజీ పిల్లలకి అన్నారు, చిన్న స్మాల్ చైన్స్ 3 grams 4 grams లో లాకెట్ చైన్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్రేస్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది, ఈ బ్రేస్లెట్ చాలా మటుకు ఏంటంటే 50 grams 60 grams అని అడుగుతారు, కానీ ఇది 5 grams. ఇది 5 grams బ్రేస్లెట్. ఇదంతా గన్ మెటల్ బెల్ట్ అనమాట. కానీ ఎంత రిచ్ గా ఉందో మీరు చూడండి. ఇది 5 grams లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రేస్లెట్ జాగ్వార్. ఇది ఎవరన్నా లైక్ చేస్తారు, జాగ్వార్ అని, లయన్ అని, దేవుడు బొమ్మలు కానీ మనం చేసుకోవచ్చు. ఇలా మా ఫోకస్ అంతా ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ మీద ఉంటుంది. నల్లపూసలే కానీ, చైన్సే కానీ, ఫింగర్ రింగ్సే కానీ, కపుల్ రింగ్సే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ మధ్య బీడ్స్ జ్యువెలరీ బాగా ఫేమస్ ఉంది. బీడ్స్ జ్యువెలరీ ఏంటంటే అందులో గోల్డ్ చాలా లైట్ వెయిట్ తయారవుతుంది, బీడ్స్ ఉంటాయి. ఆ బీడ్స్ కూడా చాలా తక్కువ రేట్ ఉంటాయి మా దగ్గర. ఒకవేళ ఫ్యూచర్ లో మార్చుకుంటే ఆ తక్కువ రేట్ ఉన్న దాంట్లో కూడా రీసేల్ వాల్యూ ఇస్తుంది. గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది, ఈ 2-3 months లో 1 lakh అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మనకు కూడా కనిపిస్తుంది, ఈవినింగ్ కాగానే టెంగన పైకి వెళ్ళిపోతుంది. సో మీకేం రిస్క్ అనిపించట్లేదా? ఈ షోరూమ్ ఇంత పెద్ద కలెక్షన్స్, మ్యాన్ పవర్, స్టాఫ్, హడల్స్ ఏం లేవా? అంటే రిస్క్ ఏమి ఉండదండి ఇందులోని. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నారు పెరుగుతుందని, అంటే మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏముంటుంది, ఇది సాలిడ్ పెరుగుతుంది కదా, కస్టమర్స్ వస్తారని నమ్మకం ఏంటంటే. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకప్పుడు మనకి అంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండేది, ఒకప్పుడు 10-15 ఏళ్ల క్రితం 15 లక్షలు 20 లక్షల్లో 2 bedroom ప్లాట్ వచ్చేది. అప్పుడు ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. ఏముంది 10,000లో రెంట్లో ఉంటే సరిపోతుంది, 20 లక్షలు పెట్టి ఎందుకోండి. ఇప్పుడు 2 bedroom కొనాలంటే హైదరాబాద్ లో 1 crore అబౌవ్ ఉంది. ఎవరైనా కొంటాం మానేస్తారా? ఎప్పుడైనా సరే అంటే రేట్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, అంతేగాని ఎప్పుడు ఏది తగ్గదు. అది ఎంత పెరిగినా ఏంటంటే పెళ్లిళ్ళకి కానీ శుభకార్యాలకి కానీ మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం బంగారం లేకుండా ఏమీ జరగదు. ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా, చిన్న బర్త్డే జరిగినా సరే 1 gram బేబీ రింగ్ ఏదో కొనుకెళ్తారు. అలాగా దాన్ని ఆదరిస్తాం. రేట్ కి దీనికి ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే అందుకే మనం ఈ రీసేల్ వాల్యూ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చిన దానికోసం. ఈ 1 month ఏముండబోతున్నాయి ఆఫర్స్? మనకి ఏంటంటే ఈ సుచిత్ర షోరూమ్ లాంచింగ్ సందర్భంగా ఆల్రెడీ మన దగ్గర ఉన్న అతి తక్కువ విఏ మీద 20% ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తుంది. ఈ నెల అంటే ఈ రోజు నుంచి 14వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇదే కాకుండా మన దగ్గర ఏంటంటే ఇది వచ్చేసి ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ ప్లాన్ అని చెప్పి మన దగ్గర మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఉంటాయి. మంత్లీ సేవింగ్స్ ప్లాన్ అంటే కస్టమర్ ఒకేసారి ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర బంగారం లేదు, డిపాజిట్ చేయలేరు, డబ్బులు ఉంటాయి అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు, మంత్లీ ఒక 5,000 10,000 దాచుకుని వాళ్ళు బంగారం కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది మన దగ్గర. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక మంత్లీ ఇంత ఇన్స్టాల్మెంట్ అనేది ఫిక్స్ చేసుకొని ఒక 11 months పే చేసుకుంటారు. ఆ 11 months లో వాళ్ళకి ఎంత బంగారం అయితే వస్తుందో అంత బంగారానికి ఏ విధమైన తరుగు మజూరీ లేకుండా మనం ఆర్నమెంట్ ఇచ్చేస్తాం. ఓన్లీ GST పే చేస్తే చాలు.
థ్యాంక్ యూ అండి, విష్ ఆల్ ది థ్యాంక్ యూ సో బెస్ట్. మచ్ మేడం. సో ఇది ముకుంద జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. చాలా చాలా అట్రాక్టివ్ ఆఫర్స్ అండ్ సేల్స్కి సంబంధించిన ది బెస్ట్ కలెక్షన్ ఇక్కడ ఎక్స్ప్లోర్ అయ్యాయి, ప్రజలకు అందుబాటులో ఉంది. ఇది 6వ షోరూమ్. వీళ్ళకి బ్రాంచ్ ఇంకా ఇలా పెరుగుతూ ఉండడానికి రీజన్ వీళ్ళు అత్యంత మంచి ఆర్నమెంట్స్, ఎలాంటి కల్తీ లేకుండా నాణ్యమైన ప్రోడక్ట్స్ వీళ్ళు కస్టమర్స్కి ఇస్తూ ఉండడం, విత్ బిఎస్ హాల్ మార్క్ తో ఎక్స్క్లూజివ్ గా వీళ్ళు లైట్ వెయిట్ నక్షి కలెక్షన్స్ పైన వీళ్ళ ఫోకస్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్ లో వీళ్ళు ఇస్తూ ఉన్నారు. వన్స్ విజిట్ ముకుంద జ్యువెలర్స్ ఎట్ సుచిత్ర.